నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే నేను నా వంటలతో పాటు మీకు కొన్ని నా మనసులోని భావాలు గూడా చెప్పాలనుకుంటున్నాను. అందుకని మీరు విని నాకు ఏదైనా ఒక డెసిషన్ అంటే మీకు నచ్చిన సలహా నాకివ్వమని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. కొత్తగా అడుగుతున్నాను అనుకుంటారేమో! అంటే కొన్ని కొన్ని విషయాలు పెద్దదాన్నయినా గానీ, కొన్ని నాకు తెలవని విషయాలు గూడా ఉంటాయి గదా! అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లాగే ఇప్పుడైతే పాలకూర నిన్న చూపిచ్చాను గదండీ! పాలకూర కొంచెం ఎండాకాలం గదండీ! సూపర్ మార్కెట్‌లోది గూడా పెద్దగా పావు కిలో తెప్పిస్తే అంతా ఒక 100 గ్రామ్స్ వచ్చాయి అంత పాను. తర్వాత నాకు మొక్కల్లో ఒక ప్లాంట్ ఉన్నిందన్నాను గదా! బచ్చల కూర తీగున్నింది. అది కాస్త ఒలిచి అంతా కలిపి పప్పు చేశాను. ఆ పప్పు తర్వాత చిక్కుడుగాయలైతే బాగున్నాయండి. పందిరి చిక్కుడుగాయలొచ్చాయి. అవి తాళింపు జేశాను. అదంతా మీకు తెలిసిందే గాబట్టి, అది చూస్తూ నా మాటలు గూడా వింటారని నేననుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడైతే నాది నాకు పెళ్ళైనప్పటి నుంచి నా జీవితం ఆహ్, అంత గొప్పగా జరగలేదండి. ఆ జీవితం గొప్పగా జరగలేదు గదా! అని నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీని ఎలాగైనా నేనొక మంచి పొజిషన్‌లో చూసుకోవాలని నేననుకున్నాను. అట్లాగే నా పిల్లల్ని చదివించుకున్నాను. అట్లాగే నా పిల్లలు గూడా బాగా చదువుకొని ఫ్రీ సీట్‌లతోటే చదువుకుని అంటే మంచి మార్కులొస్తే గదా! ఫ్రీ సీట్‌లొస్తాయి. అట్లాగే వాళ్ళు మంచి పొజిషన్‌లోకొచ్చారు కాబట్టి ఇప్పుడు నా అవసరం అయితే లేదండి. కాకపోతే ఇప్పుడైతే నేను ఖాళీగా ఉంటే బాగలేదు నా మనసుకి. అందుకని ఖాళీగా ఉండకుండా ఏదో ఒక నా వంతు సహాయం చెయ్యాలా అని ఈ యూట్యూబు ఛానలు స్టార్ట్ చేశానండి. పెద్దగా రాదు దాని గురించి గూడా. ఇది గూడా నేను యూట్యూబ్‌లోనే నేర్చుకొని, పిల్లల దగ్గర కొంచెం తెలుసుకొని, అట్లా చేసుకుంటా వస్తున్నాను. ఇది గూడా పర్ఫెక్టో కాదో గూడా ఎవరినన్నా అడగడానికి గూడా నాకు తెలవదు. కాబట్టి పెడుతూ వస్తున్నాను. ఇంచుమించుగా 1 ఇయర్ అయిపోతా ఉంది. ఇప్పటికైతే నాది మానిటైజ్ అవ్వలేదు. మానిటైజ్ అయినా, అవ్వకపోయినా నేనైతే మిడిల్ డ్రాప్ అవ్వగూడదనుకున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి గూడా ప్రతి ఒక్కటి చదువును అన్నిట్లో మిడిల్ డ్రాప్ అవుతూ వచ్చాను. కాకపోతే ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా అవ్వగూడదు. నాకు తెలిసినంత వరకు నేను పెడదాము అనుకుంటూ ఉన్నాను. కానీ కలర్‌ఫుల్‌గా ఆహ్, ఏదో గొప్ప గొప్పగా అవన్నీ చెప్పడం నాకు రాదు. కలర్‌ఫుల్‌గా చూపించడం నాకు రాదు. నాకు చేతనైన విద్య అంటూ ఉంటే ఒక్క వంట. ఆ వంట ఒక్కటే నేను పెట్టగలను. కాబట్టి దాంతోటి కొన్ని నాకేమన్నా తెలిసినయి ఉంటే ఒక మంచి విషయాలు అవి మీతో షేర్ జేసుకుంటాను. అట్లాగే ఇప్పుడు ఇది మానిటైజ్ అయినా, అవ్వకపోయినా అయితే మటుకు నేను మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలనుకున్నానండి. ఎందుకంటే నా అవసరం మా పిల్లలకి, మా ఇంటి వాళ్ళకి ఎవ్వరికీ లేదు కాబట్టి అంటే డబ్బు పరంగా. అది నేను ఏదో ఒక రకంగా ఎవరికైనా సహాయపడాలనుకోని, ఆ ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ స్టార్ట్ జేశాను. కానీ ఇది ఒకవేళ మానిటైజ్ అవ్వకపోతే, నా పిల్లలు పిల్లలుంటారు గదండీ! పెద్దయ్యాక. వాళ్ళైనా చూసుకొని తృప్తి పడతారు గదా నన్ను, అన్న ఒక ఉద్దేశంతోటి ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ జేశాను. అంతేనండి ఇంకేం లేదు. ఇంకా అట్లాగే ఇప్పుడైతే నేను కొన్ని కొన్ని చాలా చూసేసానండి. మంచి చెడులు అన్నీ జీవితంలో చూసేసాను. ఇప్పుడు నాకైతే తోబుట్టువులు ఎవ్వరు లేరండి. ఒక్క తమ్ముడు తప్పితే. అబ్బాయి గదా! అబ్బాయితో ఏం జెప్పుకుంటామండి ఏమైనా. మంచి, చెడు విషయాలన్నీ షేర్ జేసుకోలేం గదా! ఇంకా పిల్లలనుకోండి పెళ్ళిళ్ళయిపోయాయి. పెళ్ళిళ్ళయిపోయాయి. వాళ్ళ జీవితాలు వాళ్ళయి ఇంకా. ఎవరి జీవితాలు వాళ్ళయే గదండీ! ఇంకా. ఇక ఖాళీగా ఉండే అలవాటు లేదు గాబట్టి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సమాజంలో ఒక నలుగురికి ఉపయోగపడినా చాలు అన్న ఉద్దేశంతోటే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. నలుగురికి గాకుండా 400 మందికి గాని, 4000 మందికి గూడా హెల్ప్ చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని గూడా నేను కోరుకుంటున్నానండి. అట్లాగే జరగాలని మీరు ఆశీర్వదించండి. ఇప్పటికైతే నాకు సబ్‌స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చారండి. చాలామంది వచ్చారు. వాళ్ళందరికి గూడా నా ధన్యవాదాలు. అట్లాగే
వ్యూస్ కూడా కొంచెం వస్తున్నాయి. పర్వాలేదు. వేలల్లో, లక్షల్లో రాకపోయినా గానీ కొంతమంది చూసేవాళ్ళు చూస్తున్నారు నా యూట్యూబ్‌ని. నా ఛానల్‌ని. కాబట్టి సంతోషమేనండి. నేనైతే ఇట్లాగే కొనసాగించాలా అనుకుంటున్నాను. తర్వాత ఇంకా నాకైతే యూట్యూబ్‌లో అ, ఆ గూడా రాదండి. అలాంటిది ఇప్పుడు నేనే వీడియో తీసుకుంటాను. నేనే వంట చేసుకుంటాను. నేనే దాన్ని ఎడిట్ చేసుకుంటాను. అట్లాగే దానికి థంబ్‌నెయిల్ చేసుకోవడము. ఆహ్, ఈ అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ నేనే చేసుకొని అప్‌లోడ్ చేసేదాకా నేనేనండి. ఏ టు జెడ్ చేసుకుంటాను. అంటే ఇదంతా కొంచెం అనుభవంతోనే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. చదువుకి, ఈ మీడియాకి ఇలాంటి వాటికి అన్నిటికి ఏం సంబంధం లేదు అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అంటే నేను సొంతంగా చేసుకోగలుగుతున్నాను అని. కాకపోతే నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి నేను మీ ముందుకు రాలేకపోతున్నాను. కాబట్టి నేనే వీడియో తీసుకోవాలి గదా! అది వీలవ్వదు. అందుకని కాస్త నా ఫేసో, చెయ్యో, మొహమో ఏదో కాస్త మీకు కనిపించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడుండే రూల్స్‌కి ఖచ్చితంగా మన వాయిసే ఉండాలి. మనమే కనిపించాలి. ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఈ విధంగా వీడియో వంటకి పెట్టి చూపిస్తుంటాను. నా వాయిస్ అయితే ఫస్ట్ నుంచి నాదేనండి. ఎవ్వరిది ఏం లేదు. ఇక మనిషిని నేనే జేస్తుంటాను. కాకపోతే ఎక్కువ కనిపించను. అంతేగాని ఇంకేం లేదండి. ఇక నా వీడియోని ఎవరైనా ఆదరించి నాకు గనక సపోర్ట్ చేశారంటే, నా వంతు సపోర్ట్‌గా నేను ఇంకా ఎవరికైనా చెయ్యాలా అనుకుంటున్నానండి. అంటే చదువుకునే వాళ్ళకి, చదువు రాని వా చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, ఇట్లాగా చాలా మందికి చెయ్యాలనుకుంటున్నాను. నేను ఎన్నో చేస్తున్నాను. అయి చెప్పకూడదండి. చెప్పకూడని పరిస్థితులు అంటే నాకస్సలు ఇష్టం లేదది. ఈ దీని ద్వారా వచ్చేదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పే చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎన్నో సార్లు మీకు వీడియోలో గూడా ఇండైరెక్ట్‌గా చెప్పున్నాను. ఇప్పుడు నాకు ఎవరైనా సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ వచ్చారంటే ఏమన్నా కొనుక్కోమని అడిగితే, నాకు అవసరం లేకపోయినా గానీ, "అక్క నాకు దీంట్లో కమిషన్ వస్తే నేను చదువుకోవాలి. నా బుక్స్‌కి కావాలి" అనంటే, నాకది అవసరం లేకపోయినా గూడా కొనుక్కోనున్నాను. ఎందుకంటే చదువు విలువ నాకు తెలుసు. చదువు విలువ నాకు తెలిసినంతగా ఎవరికీ తెలవదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే, ఇప్పుడు లా చివరి దశలో ఉన్నాను. అంటే, నా బాధ్యతలన్నీ తీరిపోయి చివరి దశలో ఉన్నాను కదా! ఈ విధంగా నేను ఏ రకంగా అయినా సరే చదువుకోలేని వాళ్ళకు హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. "ఏమ్మా! యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులతోనే మీరు ఆళ్ళకి, ఈళ్ళకి హెల్ప్ జేయాలా? ఏం మీకు లేదా శక్తి" అని అంటారేమో. కానీ నేను ఫస్ట్ నుంచి ఎవ్వరి మీద డిపెండ్ అయ్యి బతకలేదండి. ఎప్పుడూ నేను ఇండిపెండెంట్‌గానే బతికి, ఇండిపెండెంట్‌గానే నా పిల్లల్ని చదివించుకొని, వాళ్ళని గూడాను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా సొంత మార్కులతోనే పాస్ అయ్యి ఫ్రీగానే సీట్‌లొచ్చి చదువుకునేటట్టుగా చేసిన దాన్ని నేను. అట్లాగే వాళ్ళ జేబుల్లోంచి, వాళ్ళ పాకెట్ మనీలో నుంచి వాళ్ళ దగ్గర చేయి చాచి అడిగి నేను ఒకరికి హెల్ప్ చేయడం అవసరం లేదు గదండీ! వాళ్ళు చేసే హెల్ప్‌లు వాళ్ళు జేసుకుంటారు. అంతే గదండీ! ఎవరమైనా గాని, మనం ఆకలేస్తే మనం తినాలి గానీ, వేరే వాళ్ళు తింటే మనకు ఆకలి ఎలా తీరద్ది? కాబట్టి నా సొంతంగా నా కష్టార్జితంతోటే నేను ఎవరికైనా హెల్ప్ జేయాలని నేననుకున్నాను గాబట్టి, ఆ విధంగానే ఇట్లా చెయ్యాలని నేననుకుంటున్నాను. ఇది నా ఉద్దేశం తప్పైతే మీరు తప్పక కామెంట్ చెయ్యండి. నేనైతే ఇంక నుంచి ఇప్పటిదాకా నా పిల్లలకి, నా సంసారానికి నేను చేసిందంతా ఇంక చాలని నేననుకున్నాను. ఇక నా మీదయితే ఎవరు డిపెండ్ అయ్యి లేరు కాబట్టి, నేను నాకు తోచినంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఛానెల్ నేను ఇది చేశాను. ఇట్లాగే నేనైతే యూట్యూబ్ కొనసాగించాలనుకుంటున్నాను. మధ్యలో ఆపను. ఆపకుండానే నేనున్నంత వరకు చేస్తాను. ఆ తర్వాతయినా ఎవరికైనా ఉపయోగపడతాయి నా మాటలు గాని, నా వంటలు గాని. ఆహ్, అదీ గాకపోతే నా మనవలు, మనవరాళ్ళు ఉంటారు గదండీ అప్పటికి పెద్దోళ్ళయ్యి. వాళ్ళైనా చూసుకుంటారన్న ఉద్దేశంతోటి నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి. లేకపోతే నేను అట్లాగే వీడియో వాళ్ళు తీసేవాళ్ళు గనక ఉండుంటే ఖచ్చితంగా నేను కనిపిస్తా చేసేదాన్ని. నేను నా పనులు నేను చేసుకుంటూ అట్లా చేసేదాన్ని.
కానీ నాకు వీడియో తీసేవాళ్ళే ఉండాలా? లేకపోతే మనం సొంతంగా తీసుకోవచ్చా? అది గూడా తెలవదండి. ఒక స్టాండ్‌కి ఫోన్ పెట్టుకుంటాను. దాన్ని ఆన్ చేసుకుంటాను. వీడియో తీస్తాను. అది ఇంకా అన్నీ చేసుకొని అప్‌లోడ్ చేసేదాకా చేసుకుంటాను. అంతవరకైతే నేర్చుకున్నాను గాబట్టి, అదే మీకు పెట్టి చూపించగలుగుతున్నాను. అది చూసి మీరు గూడాను నాకు అంతో ఎంతో మంది కొంచెం సబ్‌స్క్రైబర్స్ గూడా వచ్చారు. వాళ్ళకి గూడా చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత హ్మ్. వ్యూస్ అయితే నాకు లక్షల్లో, వేలల్లో, వందల్లో అయితే రావడం లేదండి. ఇంకా పదుల్లోనే ఉన్నాను గాబట్టి, ఇంకా కొంచెం చూస్తాం టైము. ఏమైనా గానీ మనం తొందరపడితే ఏది జరగదు గదండీ! అందుకని నేను గూడాను కొంచెం సహనంతో, ఓర్పుతోటే ఎదురు జూస్తున్నాను. అట్లాగే నాకు గనక మానిటైజ్ అయితే మటుకు ఫస్ట్ మీకే జెప్తాను. అట్లాగే నేను ఒక మంచి కార్యక్రమంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది గూడాను మీకు చెప్పే చేస్తాను నేను. ఇక అయితే ఈరోజు నేను ఆకుకూర పప్పు చేశానండి. నేనైతే వంటలైతే బాగా చేస్తానండి. నాకు తెలిసిన విద్య అంటూ ఉంటే వంటలు. వంటల్లో గూడాను వెజ్ వంటలు బాగా చేస్తాను. అందరంటారు ఎక్కడ పట్టినా ఇప్పుడు నాన్ వెజ్ వంటలే పెడుతున్నారు గదండీ! ఇంక నేను సెపరేట్‌గా నేను పెట్టాలా? ఇంట్లో తినేవాళ్ళు లేరు. నేను తినను అని చెప్పాను గదా! మీకు ఎన్నో సార్లు. ఇంకా అలాంటప్పుడు అవి పెట్టడం? అందుకని ఏ రకంగైనా మీ దగ్గరికి నా మాటలు అందాలి అనని. అంటే నాకు తోబుట్టువులు ఎవరు లేరండి. ఒక తమ్ముడు తప్పితే. ఆ తమ్ముడితోటి మనం పొద్దస్తం ఏం మాట్లాడతాము? అందుకని మీతోటే నేను మాట్లాడాలనుకుంటున్నాను గాబట్టి, నా పిల్లలు బిజీగా ఉంటారు గదా! వాళ్ళతోటి అంటే కొత్తగా పెళ్ళయ్యి చిన్న చిన్న పిల్లలు వాళ్ళతో ఉన్నారు కాబట్టి, వాళ్ళతోటి నాకేముంటదండి మాటలు. కాబట్టి మీతోటే నేను మాట్లాడతాను. మీరే నాకు ఆహ్, స్నేహితులనుకుంటారో, నా కుటుంబ సభ్యులనుకుంటారు. ఏ రకంగా అయినా అనుకోని, మీ ఇంట్లోని మనిషిగా భావించి నన్ను, నా మాటలను తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పటిదాకా నేను ఒక మంచి హౌస్ వైఫ్‌నని నాకై నేనే అనుకుంటాను. నాకు చాలామంది సర్టిఫికేట్ గూడా ఇచ్చారు. అంటే కాగిత రూపంలో ఇవ్వలేదండి. మాటల ద్వారా మటుకు మంచి హౌస్ వైఫ్ అనే మాటను మటుకు నేను తీసుకున్నాను. ఎందుకంటే అంత బాధ్యతగా నేను ఫ్యామిలీని నడుపుకొచ్చాను. ఇప్పుడు అంతే బాధ్యతగా మిగతా జీవితాన్ని గూడా నేను చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా కోరిక నెరవేరాలని మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఇక చిన్న పిల్లలకి నేను అమ్మననుకోండి. ఇకైతే నేను అక్క స్టేజ్ దాటేసి, ఆంటీ స్టేజ్ దాటేసి, అమ్మ స్టేజ్‌కొచ్చున్నానండి. ఎందుకంటే నేను సేల్స్ బాయ్సు వాళ్ళందరికి గూడా నేను ఇట్లాగా హెల్ప్ జేస్తున్నాను ఇండైరెక్ట్‌గా. అంటే వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కొని అక్క అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు సిటీకొచ్చాక ఆంటీయే గదండీ అంటారందరూ. అందుకని ఇప్పుడు ఆంటీని గూడా గాదండి, అమ్మమ్మనయిపోయాను. పిల్లలు అయితే అపార్ట్మెంట్‌లో పిల్లలైతే నానమ్మ అని గూడా అంటున్నారు కొంతమంది. అట్లాగా అమ్మమ్మని, నానమ్మని గూడా అయిపోయాను. కాబట్టి మీరు ఏ విధంగా నన్ననుకుంటారో అనుకుని నా వంటల్ని, నా మాటల్ని, నా వీడియోలని అన్నిటిని ఆదరిస్తారని నేననుకుంటున్నాను. ఇది మానిటైజ్ అయితే మటుకు తప్పక మీకే ముందు జెప్పి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నానండి. ఆ కార్యక్రమం గూడా మీకందరికీ తెలియజేస్తాను. అట్లాగే నా వీడియో గనక మీకు నచ్చితే తప్పక ఒక లైక్ జేసి, షేర్ జేసి, ఒక కామెంట్ బెట్టండి. మీ కామెంట్ కోసమైతే నేను చాలా సార్లు, ఎన్నో సార్లు చెప్పున్నాను. ఫస్ట్‌లో అయితే అసలు నాకు ఇవన్నీ అడగడం గూడా రాదండి. కామెంట్ బెట్టండి, లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇవన్నీ చెప్పడం రాదండి. ఎట్లో చిన్నగా నేర్చుకున్నాను. ఇప్పుడైతే కామెంట్ కోసం ఎదురు జూస్తున్నానండి. ప్రతి ఒక్కరిని కామెంట్ బెట్టండి. ఒక కామెంట్ నాకు ఫోను జేసి చెప్తారండి కామెంట్సు. అట్లొద్దండి ఎవరైనా గానీ నాకు ఆహ్, యూట్యూబ్‌లో బెట్టండి కామెంట్ అని నేను వాళ్ళని అడుక్కొని మరీ పెట్టించుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్‌గా పెట్టేదానికన్నా యూట్యూబ్‌లో బెడితే మంచిది గదండీ! అందుకని నా వీడియో జూసి మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. ఉంటానండి. థాంక్స్ అండి వీడియో జూసినందుకు.